వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇందులో చూపించబోయేది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోయేది ఒక ఫుల్ స్లీవ్స్ పెట్టి ఒక పంజాబ్ డ్రెస్ టాప్ అనేది చూపిస్తున్నా. ఈ శారీ వచ్చేసి 90s శారీ అంటాం కదా, ఓల్డ్ శారీ, అలాంటిది చాలా బాగుంది శారీ. అయితే మనం 90s లుక్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటాం కదా, అట్లాంటి వాటికి ఈ శారీ మస్తు బెస్ట్గా యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది శారీ. అయితే ఇది శారీ. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసి చూపిస్తా ఎలా కట్ చేసుకోవాలి అనేది. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని దీన్ని 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఈ విధంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టాప్ ఫుల్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ 40 ఉంది కదా, తన సైజ్ వచ్చేసరికి 41. మనం ఎట్లా లైనింగ్ కొంచెం తక్కువ పెట్టుకుంటాం కదా, సో నేను ఇది మొత్తం లైనింగ్ ఇలానే ఉంచేస్తున్నా. ఇక్కడ కింద మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు అనేది లేకుండా అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసినప్పుడు 39 ఈడ్ వరకు 38 హాఫ్ వరకు వస్తుంది, సెట్ అవుతుంది చాలు. ఇప్పుడు వచ్చేసి తన షోల్డర్ వచ్చేసి 15 ఉంది, సో నేను నార్మల్గా 7 పెడుతున్నా, మరీ ఎక్కువ వద్దు. నార్మల్గా 6 పెడతా, కానీ ఇక్కడ 7 పెడుతున్నా నేను. సంక్ వచ్చేసి కూడా అంతే. నెక్ వచ్చేసి 4 పెడుతున్నా, ఇది జస్ట్ 3 ఇంచెస్ ఉంది అంతే. దీంట్లో కూడా కటింగ్ పోవాలి. తన ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7, ఇది 7. తనకు వచ్చేసి ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ కావాలంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంతసేపు నేను శారీ చూపించాను కదా, దానికి బార్డర్ ఉంది, ఐడెంటిఫై చేశారా మీరు? బార్డర్ అనేది ఇలా రావాలంట, ఇలా ఇక్కడ ఒక పట్టీలాగా రావాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ అనేది తీసుకున్నాం. తన చెస్ట్ సైజ్ వచ్చేసరికి 35.5 ఉంది, సో నేను ఇక్కడ 36 తీసుకుంటున్నా. చూడండి, 36లో హాఫ్ 18, ఇట్లా సగంలోకి తీసుకోవాలి. 18లోకి హాఫ్ 9. ఇది వచ్చేసి 9 ఉంది తనకి, సారీ చెస్ట్ ఇక్కడ 9 ఉంది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, నేను రఫ్ అండ్ టఫ్ చేస్తున్నా అంటే కొలత ఈజీగా చెప్పట్లేదు అని. సో నేను ఎట్లా అంటే, మరీ కొలత పెట్టుకొని ఫుల్ లెంత్గా తీయాల్సిన అవసరం లేకుండా, మనం ఎంత అయితే కావాలో డైరెక్ట్ నేను నార్మల్గా ఎంత పెడదాం అనుకుంటున్నా అక్కడ నుంచే చెప్పేస్తాను అనమాట. నడుము వచ్చేసరికి 30 ఉంది, అంటే 7 అనమాట నడుము, జస్ట్ 7. అమ్మ ఎంత బక్కగా ఉన్నారు చూసారా, ఇలా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ప్రతి దానికి మనం ఇక్కడ నుంచి పెడదాం. ఇప్పుడు దీనికి 2 ఇంచెస్, ప్రతి దగ్గర మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ చూసుకోండి, ఇట్లా 3 ఇంచెస్ అయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి టైట్ లూజ్ అనేది కంఫర్ట్గా ఉండాలి మనం ఎప్పుడు స్టిచ్ చేసి ఇచ్చినా. సో అలా ఇది వచ్చేసి ఇప్పుడు నేను 9.5 పెట్టాను కదా, ఇగో ఇక్కడికి చూసుకోండి, ఇది నడుము వస్తుంది ఈడ్ వరకు. తర్వాత ఇగో ఇలా మనం దీన్ని నడుము దగ్గరికి కట్ చేసిన తర్వాత ఇక్కడి వరకే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ ఫోల్డ్ చేసుకోవద్దు, కొంచెమే ఫోల్డ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఇంకొకటి కట్ చేసే ముందు ఒకటి చెప్తా. తన కట్స్ వచ్చేసరికి
15కి ఉంది ఇక్కడికి చూడండి. అంటే దీని పైన వరకే నడుము అనమాట. ఓకేనా, మీకు అర్థమైందా? ఇలా నేను 2 క్లాత్స్ కట్ చేసా, సో నీట్గా ఫినిషింగ్ కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం డ్రెస్. సంక కూడా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఉన్న జాయింట్ని నేను కట్ చేసేస్తున్నా. ఇది నార్మల్గా ఇట్లా కట్ చేస్తున్నా, ఎందుకంటే కట్ ఆల్రెడీ పోతుంది కదా. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ భుజం దగ్గర ఒక చిన్న టాకా అనేది పెడుతున్నా, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి రెండింటికి తెలవడం కోసం. ఇంకొకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 వచ్చింది కదా, ఇక్కడ మనం ఒక చిన్న టాకా పెట్టేసుకుందాం. ఈ విధంగా ఈడి వరకు కింద కట్స్ కోసం, పైదేమో బాడీ పార్ట్ కోసం, ఆ విధంగా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా సెపరేట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా, నెక్ అనేది. ఈ విధంగా ఇప్పుడు మీకు నెక్ ప్యాటర్న్ చూపిస్తా చూడండి. ఈ విధంగా ఈడ మనం అక్కడ అంచు అనేది వేసుకోవాలి. ఇన్ కేస్ ఇది ఎక్కువ అనిపిస్తుంది కదా, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 8 ఇంచెస్ ఉంది. 8 ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకొని మనం దీన్ని రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి అంతే. మనం ఇక్కడ కూడా కొంచెం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇది మనం శారీ లెంత్లో వస్తుందా రాదా అనేది చూసుకుంటున్నా. వచ్చింది, ఎగ్జాక్ట్ శారీ లెంత్లో వస్తుంది. కింద పట్టి వచ్చేస్తుంది, పైన ఉన్న దీన్ని తీసేద్దాము. వీళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇక్కడ ఇదేమంటారు, కొంగు పార్ట్ ఉంటుంది కదా, పళ్ళు పార్ట్, ఇది తీసేస్తా చూడండి. ఈ పళ్ళు పార్ట్ కట్ చేసేసుకుందాం. ఇది పళ్ళు పాట అనేది నేను ఒకటి చేద్దామంటే వేరే దగ్గర యూజ్ చేద్దాం అనుకుంటున్నా. గుర్తుంచుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతా దేనికోసం యూజ్ చేశాను అనేది. మీరు నా ఛానల్లో అన్నీ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1 ఏమో కటింగ్ వీడియో ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది ఉంటుంది. ఈ విధంగా మనం 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఈ లెంత్ చాలు, ఎందుకంటే మనం ఇంత కట్ చేసుకున్నాం కదా, ఒక ఐడియా వస్తుంది అన్నట్టు ఎంత లెంత్ సరిపోద్దని. ఇప్పుడు చూడండి, ఇది వెడల్పు సరిపోయింది కదా. మనం కింద ఈ బార్డర్ది ఎక్కువ వదిలేసుకుందాం. ఇటు సైడ్కేమో ఈ విధంగా దీన్ని కొంచెం ఇటు సరుపుకొని ఎంత కావాలో అంతే కట్ చేసుకుందాం చూడండి. ఈ విధంగా కింద అంచుగిన అన్నీ మనం సమానంగా చూసుకోవాలి. ఈ విధంగా
అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. మనం ఏది కట్ చేసుకున్నా క్లాత్ ఎక్కువ వేస్ట్ కాకుండా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఓకే కదా, చూడండి ఈ విధంగా. మనం లైనింగ్ ఒక్కటి మాత్రమే కట్ చేయాలి. ఇక ఒరిజినల్ క్లాత్ ఏముండదు, దాని మీద వేసి మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఎప్పుడైనా దీన్ని ఫస్ట్ లైనింగ్ మంచిగా కట్ చేసుకుంటే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేది ఏముంటుంది. ఇది బ్యాక్ పార్ట్, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. మళ్ళీ సేమ్ అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని సేమ్ దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా. ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఇది మిగిలింది కదా, దీన్ని మనం ఇక్కడికి కట్ చేసేసుకుందాం. ఇక మన కొద్ది ఇది ఓకే. ఇది ఉంది కదా, దీన్ని మనం ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర వేద్దాము. వేసేటప్పుడు చెప్తాను నేను కూడా మీకు. ఇప్పుడు శారీలో ఇంతవరకు ఒక 1/2 మీటర్ వరకు మనం క్లాత్ అనేది తీసుకుందాం శారీలో. చూడండి చెప్తాను. ఈ విధంగా మీరు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ చేశాను కదా, మళ్ళీ ఇది ఇంకా 2. ఇప్పుడు మొత్తం 4 ఫోల్డ్స్ అండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే. తన హ్యాండ్ పొడవు వచ్చేసి 21. అంటే ఇంత పెద్ద హిందీ హ్యాండ్స్ అనుకోకండి, చుడీ హ్యాండ్స్ అంటారు వీటిని. ఓకే 21. నేను దీనికి ఒక 5 ఇంచెస్ అంటే 25 ఇంచెస్ పెడుతున్నా, 26 పెడుతున్నా ఇక్కడికి. ఇదా 26 పెట్టి మనం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి అంతే. సారీ క్రాస్ కట్ అంటున్నా, హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా కట్ చేసినట్లయితే మన హ్యాండ్స్ అనేది అయిపోతుంది. ఇంత పెద్దగా హ్యాండ్స్ ఎందుకు లూజ్ కట్ చేశానంటే, మనం ఎప్పుడైనా ఎక్కువ ఉంచుకోవాలి హ్యాండ్స్కి. ఇవి చుడీ హ్యాండ్స్ కదా, జస్ట్ ఆమెది ఎంత ఉంది 8 ఉంది ఇక్కడైతే. 8 అంటే జస్ట్ ఒక 4 అంతే, 4 ఈడి వరకే వస్తుంది. నేను ఇది జస్ట్ ఎక్స్ట్రా ఉంచుకోవడం కోసం మాత్రమే ఉంచుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసేసి ఇలా, ఇది
సంక లోతు అంటారు. ఇప్పుడు సంక లోతు తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కూడా ఏదైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.